నమస్కారం. వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తల్లి ముర్రుపాలే బిడ్డకు మొదటి వ్యాక్సిన్. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్న కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్పీ డాక్టర్ మహంతి కిషోర్ కుమార్, డిఎంహెచ్ఓ అనిత. భవిష్యత్ తరాలకు చక్కటి పర్యావరణం అందించేందుకు చిన్నారుల్లో ఇప్పటి నుండే పర్యావరణం పట్ల మక్కువ పెంచేందుకే మొక్కలు నాటే కార్యక్రమం. పతంజలి వ్యవస్థాపకులు ఆచార్య డాక్టర్ బాలకృష్ణ జన్మదినం సందర్భంగా బర్రె నాగేశ్వరరావు, పాలెపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమం. ప్రభుత్వ పాఠశాలల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేసే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. ఏలేశ్వరం జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ టౌన్ అధ్యక్షుడు మూది నారాయణ స్వామి, బోదిరెడ్డి గోపి. కాకినాడ రూరల్ మండలంలో పలు అభివృద్ధి పనులను పరిశీలించిన ఎమ్మెల్యే పంతం నానాజీ. అధికారం చేపట్టినప్పటి నుండి అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్న ఎమ్మెల్యే పంతం నానాజీ. తల్లి అందించే ముర్రుపాలే బిడ్డకు మొదటి వ్యాక్సిన్ లాంటిదని జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డాక్టర్ మహంతి కిషోర్ కుమార్, డిఎంహెచ్ఓ అనిత పేర్కొన్నారు. మంగళవారం కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రి నుండి తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో మిల్క్ బ్యాంక్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. తల్లి తన బిడ్డకు ఇచ్చే మొట్టమొదటి కానుక పుట్టిన వెంటనే ముర్రుపాలు ఇవ్వడమేనని పేర్కొన్నారు. తల్లిపాలు శిశువుకు సంపూర్ణ పోషకాహారం అందించడంతో పాటు రోగ నిరోధక శక్తిని పెంచి శారీరక, మానసిక ఎదుగుదలకు దోహదపడతాయన్నారు. మిల్క్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ సంతోష్ కుమార్, జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి, ఐసీడీఎస్ పీడీ సిహెచ్ లక్ష్మి మాట్లాడారు. తల్లిపాలు వివిధ వ్యాధుల నుండి రక్షణ కల్పించి తల్లి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయన్నారు. శిశువుకు ముర్రుపాలు పట్టించడం వలన భవిష్యత్తులో కూడా అనారోగ్య సమస్యలు రాకుండా నివారించే అవకాశం ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలో మిల్క్ బ్యాంక్ ఆఫీసర్ డాక్టర్ హర్ష, డాక్టర్ విక్రమ్ కుమార్, డాక్టర్ సుబ్బరాజు, డాక్టర్ ఎం వెంకటేశ్వరులు, నర్సింగ్ హెడ్ కల్పన, డిప్యూటీ సూపరింటెండెంట్ సత్యవాణి తదితరులు పాల్గొన్నారు. ఓకే సార్, ఓకే సార్, మూవ్ అయిపోయింది సార్, కొద్దిగా మూవ్ అయిపోయింది. చూసన్నా లెగలే, అట్లెగలే బ్యానర్, మేడం బ్యానర్, బ్యానర్ కదా. అందరికీ నమస్తే అండి. ఈరోజు ఏదైతే బ్రెస్ట్ ఫీడింగ్ అవేర్నెస్ వీక్ ఆగస్ట్ ఫస్ట్ వీక్లో సెలబ్రేట్ చేస్తాం. ఇక్కడ చూసుకుంటే జీజీహెచ్ కాకినాడలో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ బ్రెస్ట్ ఫీడింగ్ బ్యాంక్ అనేది ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ ఈ బ్రెస్ట్ ఫీడింగ్ బ్యాంక్ నుంచి ఎవరికైతే ఈ తల్లిపాలు ఉండవో వాళ్ళందరికీ కూడా డొనేట్ చేసి ఈ ఇన్ఫాంట్ మార్టిలిటీ కానీ నియోనాటల్ మార్టిలిటీని కూడా రెడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ ఏదైతే ఫెసిలిటీ ఉందో బ్రెస్ట్ ఫీడింగ్ బ్యాంక్ని అందరూ కూడా యూజ్ చేసుకోవాలి అని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. అదేవిధంగా ఈ బ్రెస్ట్ ఫీడింగ్ బ్యాంక్ కూడా ఎవరైతే తల్లులు ఉంటారో బ్రెస్ట్ ఫీడ్ మిల్క్ని డొనేట్ చేయవలసిందిగా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ ఏదైతే బ్రెస్ట్ ఫీడింగ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది పీపుల్ అందరికీ కూడా తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ ఏదైతే ఈ ఫెసిలిటీ ఉందో బ్రెస్ట్ ఫీడింగ్ బ్యాంక్ ఫెసిలిటీని అందరూ కూడా యూజ్ చేసుకోవాలని పోలీస్ తరపు నుంచి, అదేవిధంగా జీజీహెచ్ కాకినాడ అండ్ ఎవరైతే ఈ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నారో అందరి తరపున కూడా రిక్వెస్ట్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ.
అందరికీ నమస్కారం. నేను డాక్టర్ లావణ్య కుమారి, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి కాకినాడ. ఈ వారం మనం గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రిలో తల్లిపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నాము. సో తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఈవేళ ప్రజలందరికీ కూడా తల్లిపాల గురించి అవగాహన ర్యాలీని కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది ధాత్రి మిల్క్ బ్యాంక్, సుషేణ ఫౌండేషన్ ఆధ్వర్యం మరియు పీడియాట్రిక్స్ విభాగం గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి సంయుక్తంగా నిర్వహిస్తున్నారు. సో ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే తల్లిపాలు అమృతం. సో మనం తల్లిపాలు చిన్నప్పుడు ఇవ్వడం వలన మన బిడ్డకు పట్టడం వలన ఏమవుతుంది అంటే మనం లైఫ్ లాంగ్ అంటే జీవితాంతం కూడా బిడ్డకు రోగనిరోధక శక్తిని అందిస్తున్నాము. సో ఈ కాలంలో వచ్చే జబ్బులన్నిటి నుంచి కూడా చాలా వరకు కూడా మనం తల్లిపాలు ముందే పట్టడం వలన వాటికి ఆపచ్చు. సో దీని ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు తల్లులు కూడా ముందుకు వచ్చి వారికి ఎక్కువ ఉన్న పాలను కనుక ఇక్కడ డొనేట్ చేస్తే ఆ పాలను మళ్ళీ పాస్టరైజ్ చేసి రోగక్రిములు అన్నీ ఏమీ లేవని చెప్పేసి నిర్ధారించుకొని తల్లిపాలు ఎవరికైతే సరిపడవో ఆ బిడ్డలకు అందించడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని అందిపుచ్చుకొని తల్లులందరూ కూడా ముందుకొచ్చి మిల్క్ డొనేట్ చేయవలసిందిగా గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్గా నేను ప్రజలందరినీ కోరుతున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అంటే తల్లిపాలు అన్నది ఇవ్వడం ఏదన్నా కూడా తల్లికని ఒక వరం అది. సో దాన్ని కూడా మర్చిపోకుండా ఎంతకాలం వీలైతే అంతకాలం కూడా తల్లి బిడ్డకు పాలు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నమస్కారం. అందరికీ ప్రప్రథమంగా ఇప్పుడు వరల్డ్ బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ అంటే తల్లిపాల వారోత్సవాలు మనం జరుపుకుంటాం కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో. కాకినాడ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ నవజాత శిశువుల కోసం మరియు తల్లి పిల్లల కోసం చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో పీడియాట్రిక్స్ డిపార్ట్మెంట్ మరియు ఆబ్స్టెట్రిక్స్ డిపార్ట్మెంట్ వారు ఇందులో ఇక్కడ మదర్స్ మిల్క్ బ్యాంక్ అంటే తల్లిపాల బ్యాంక్ అన్నది కూడా ఇక్కడ చాలా విశేషంగా కాకినాడ ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అలాగే ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ మిల్క్ బ్యాంక్ ఇక్కడ ప్రారంభించడం జరిగింది. దీని కారణంగా నవజాత శిశువులు 600 గ్రాములు 700 గ్రాములు 800 గ్రాములు చిన్న బేబీస్కి కూడా తల్లిపాలు ఎవరికైతే ఎక్కువ ఉన్నాయో వాళ్ళు దానం చేయడం వల్ల ఎవరికైతే తక్కువ తల్లిపాలు ఉన్నాయో అలాంటి బిడ్డలకి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ మనం తల్లిపాల వారోత్సవాలు ఇవాళ జరుపుకుంటున్నాం. కాకినాడలో తల్లిపాలు ముద్దు డబ్బా పాలు వద్దు అనే నినాదంతో ఈరోజు 10,000 మంది కాకినాడలో స్టాఫ్ నర్సెస్, న్యూట్రిషనిస్ట్, డాక్టర్స్, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ డాక్టర్ మాణిక్యం గారు, ఎస్పీ, కలెక్టర్, పెద్ద వాళ్ళందరూ మన డిఎంహెచ్ఓ డిస్ట్రిక్ట్ ఇమ్యునైజేషన్ ఆఫీసర్ అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను డాక్టర్ సంతోష్ ఢిల్లీ నుంచి సుషేణ హెల్త్ ఫౌండేషన్ వైపు నుంచి కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టంగా ఆనందంగా భావిస్తున్నాను. తల్లిపాలు అమృతం, డబ్బా పాలు నిషేధం. బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్ బెస్ట్ ఫీడింగ్. నమస్కారం అండి, నేను డిఎంహెచ్ఓ కాకినాడ నుండి మాట్లాడుతున్నాను. అయితే ఈరోజు తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ఆగస్టు 3 నుండి 8వ తారీఖు వరకు మనం జరుపుకుంటున్నాము. అయితే ఈ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా సుషేణ అండ్ ధాత్రి ఫౌండేషన్ వారి సహకారంతో ఇక్కడ బ్రెస్ట్ మిల్క్ బ్యాంక్ కాకినాడ జీజీహెచ్లో ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద సెపరేటెడ్ మన ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అన్ని జిల్లాల్లో కూడా దీని యొక్క ప్రయోగాత్మకంగా ఇది జరిగినప్పుడు దీని యొక్క అడ్వాంటేజెస్ అందరూ చూసినప్పుడు అన్ని జిల్లాల్లో కూడా స్టార్ట్ చేయాలని చెప్పి గవర్నమెంట్ వారు ముఖ్యంగా నిర్ణయించుకుని మిల్క్ బ్యాంక్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. అయితే ఈ మిల్క్ బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒకవేళ పిల్లలకి తల్లిపాలు లేనట్లయితే ఈ మిల్క్ బ్యాంక్ ద్వారా మిల్క్ని తీసుకొని ఆ పిల్లలకి అందించడానికి, ఆ పిల్లలు ఆరోగ్యవంతంగా ఎదగడానికి ఇది ఉపయోగపడుతుంది. ముఖ్యంగా తల్లిపాలలో ఉండేటువంటి వ్యాధి నిరోధక శక్తి మరియు ఇతర న్యూట్రియంట్స్ అన్నీ కూడా బిడ్డలకి అందుతాయి. అదేవిధంగా ఒక డబ్బా పాలు కొంటే మనకి అందులో కావాల్సిన పోషకాహారాలు అన్నీ కూడా ఉండవు. కాబట్టి ఈ మిల్క్ బ్యాంక్లో ఎక్స్ట్రా మిల్క్ తల్లులు కొంతమంది కారిపోతున్నాయి అని చెప్పి పిండేసి పారేయటం అలా చేస్తుంటారు. అలా పారేయకుండా ఈ మిల్క్ని ఇచ్చినట్లయితే పాలు లేని పిల్లలకి, తల్లిపాలు లేని పిల్లలకి ఈ పాలను ఇవ్వటం ద్వారా ఆ పిల్లల్ని కూడా ఆరోగ్యవంతంగా తయారు చేయొచ్చు. ఈ బ్రెస్ట్ మిల్క్ ఇవ్వటం వల్ల ఆరోగ్యవంతమైన బిడ్డలు మరియు ఆరోగ్యవంతమైన సమాజం తయారవుతుందని ధాత్రి సుషేణ ఫౌండేషన్ వారిని నేను ఈ సందర్భంగా శుభాభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ ధన్యవాదాలు. కాకినాడ జగన్నాథపురంలో గల బర్రె నాగేశ్వరరావు, పాలెపు రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ట్రస్ట్ నిర్వహించే ఉచిత కరాటే శిక్షణ తరగతుల్లో పాల్గొంటున్న చిన్నారులచే పతంజలి యోగా సమితి వ్యవస్థాపకులు ఆచార్య డాక్టర్ బాలకృష్ణ జన్మదినం
వనమూలికల దినోత్సవాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ట్రస్టీలు విఎస్ఎన్ మూర్తి, భారతి, ఏడుకొండలు, విజయ్ స్టోర్స్ నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు సతీష్, కరాటే టీచర్ శ్రీదేవి ఆధ్వర్యంలో చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఔషధ మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ట్రస్టీ విఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ కాకినాడ పతంజలి యోగా సమితి వ్యవస్థాపకులు రాఘవానంద సూచనల మేరకు కాకినాడ నగరంలోని అన్ని పతంజలి యోగా సమితి శాఖలో పతంజలి వ్యవస్థాపకులు ఆచార్య డాక్టర్ బాలకృష్ణ జన్మదినాన్ని పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. భవిష్యత్ తరాలకు చక్కటి పర్యావరణాన్ని అందించేందుకు, చిన్నారులకు పర్యావరణం పట్ల మక్కువను పెంచేందుకు, వారికి చిన్ననాటి నుండే మొక్కలతో అనుబంధం పెంపొందించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. విజయ స్టోర్స్ అధినేత నాగేశ్వరరావు మాట్లాడుతూ మన చుట్టూ ఉన్న పరిసరాల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్కలు ఉన్నాయని, వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. అనంతరం చిన్నారులు మాట్లాడుతూ తమకు ఔషధ గుణాలు ఉన్న మొక్కల గురించి తెలియజేసిన ట్రస్టుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఓకే మేడం. ఏయ్ ఓకే స్టార్ట్. ఎవరు కదలక వాళ్ళు ఏం చెబితే అదే చేయండి. నెక్స్ట్ సెకండ్ రో రెండు ప్లాంట్స్ ప్లాంట్ పట్టుకుని ఇలా చూడాలి. ఇక్కడ ఓకే కుండీలో పెట్టండి అమ్మ అందరూ. ఈరోజు ఆగస్టు 4వ తేదీ పతంజలి యోగా పీఠంలో డాక్టర్ ఆచార్య బాలకృష్ణ గారు పుట్టినరోజు. ఆయన పుట్టినరోజుని వనమాలిక దినోత్సవంగా జరుపుకుంటారు. దానికి కారణం ఆయన వనమూలికల మీద, చెట్లు, వృక్షాలు వీటి అన్నిటి మీద పరిశోధన చేసి ఆరోగ్యానికి ఉపయోగకరమైన వనమూలికలను తయారు చేసి మనకి ప్రకృతి సంపదను వినియోగించుకుంటూ ఆరోగ్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది ఈరోజు ఆయన పుట్టినరోజుని వనమాలిక దినోత్సవంగా జరుపుకుంటూ మొక్కలు పెంచడము, మొక్కలు ఇవ్వడము ఇలాంటి కార్యక్రమాలు ఈరోజు మా పతంజలి యోగా సమితి అన్ని సెంటర్లోనూ కాకినాడలో జరుపుకుంటున్నాము. అలాగే మా బిఎన్ఆర్ పిఆర్ఆర్ ట్రస్టు సమాజానికి ఎంతో సేవ చేయాలనే ఉద్దేశంతో ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వర్తిస్తుంది. అందులో భాగంగా మా విద్యార్థులకు సమాజం పట్ల సేవ పెంచాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వనమాలిక దినోత్సవం సందర్భంగా ఆ పిల్లల చేత మొక్కలు నాటించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశంతో పిల్లలకి విద్యతో పాటు కొన్ని సేవలు, విలువలు, క్రమశిక్షణ, సమాజం పట్ల బాధ్యత అనేవి కూడా చదువుతో పాటు నేర్పాలనే ఉద్దేశంతో మేము ఎన్నో కార్యక్రమాలు మా ట్రస్ట్ ద్వారా నిర్వర్తిస్తున్నాము. అది దేని గురించి పనికొస్తుందో, మన శరీరంలోని ఏ అనారోగ్యానికి పనికొస్తుందో అన్నది మీకు తెలీదు. అందువల్ల ఇప్పుడు స్కూల్కి టైం అయిపోతుంది కాబట్టి మళ్ళీ ఆదివారం నాడు నేను వస్తాను. మీరు నాటిన మొక్క అది ఏ అనారోగ్యానికి పనికొస్తుంది, దాని పేరు ఏంటి, ఇటువంటి వివరాలు అన్నీ కూడా నేను మీకు చెప్తాను. నమస్తే అందరికీ. నా పేరు తుషిత. నా పేరు ఇక్కడ మేము బిఎన్ఆర్ అండ్ పిఆర్ఆర్ ట్రస్ట్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇక్కడికి మొక్కలు నాటడం కోసం వచ్చాము. మూర్తీస్
వాళ్ళు చాలా హెల్ప్ చేస్తున్నారు మాకు ఇలా మొక్కలు అవి నాటడానికి. ఇక్కడ టర్మరిక్ ప్లాంట్స్ అన్ని కూడా నాటుతున్నాం. అంటే నీమ్, మందారం, లెమన్ గ్రాస్, తులసి ఇలాగా ఆయుర్వేదంకి యూజ్ అయ్యేలాంటి ప్లాంట్స్ అన్ని కూడా మేము నాటుతున్నాం ఇక్కడ. అందుకని మేము ఇక్కడికి రోజు వచ్చాము. ఫ్రీగా కరాటీ, యోగా, మిషన్ ఇంకా సమ్మర్ క్లాసెస్ యాక్టివిటీస్. ప్రభుత్వ బడులలో విద్యార్థుల అభ్యున్నతే లక్ష్యంగా పనిచేసే ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటూ తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షుడు మూది నారాయణ స్వామి బొద్దిరెడ్డి గోపి పేర్కొన్నారు. ఈ మేరకు ప్రతిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజా ఆదేశాలతో జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో మంగళవారం జరిగిన సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయురాలు సిహెచ్ రాజేశ్వరి అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోపి, మూది నారాయణ స్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రభుత్వ బడులపై చూపిస్తున్న అభివృద్ధికి విద్యార్థులు సైతం విద్యను అభ్యసించడంలో తమ సత్తాను చాటి 2025-26 విద్యా సంవత్సరానికి 10వ తరగతి పరీక్షల్లో మార్కుల సత్తాను చాటుతూ విజయాలు సాధించారన్నారు. కూటమి ప్రభుత్వ నేతృత్వంలో స్కూళ్లు చక్కగా రూపుదిద్దుకోవడంతో పాటు మధ్యాహ్న భోజన పథకం, పిల్లలకు టైం టు టైం చిక్కీలు, ఆటపాటలందు శ్రద్ధ, ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు చేస్తూ కార్పొరేట్ విద్యా సంస్థలను మించి ప్రభుత్వ బడులను మెరుగుపరచడం జరిగిందన్నారు. కూటమి ప్రభుత్వంలో విద్యార్థులకు సరిపడే సైజులలో షూస్, డ్రెస్, బ్యాగ్స్ వారి సైజుకు సరిపడా ఇవ్వడం జరిగిందన్నారు. ఉన్నత చదువులు అభ్యసించిన వ్యక్తిగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థుల పట్ల అధిక శ్రద్ధ వహిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్, ఉపాధ్యాయులు, కూటమి ప్రభుత్వ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. మరి ఈనాటి కార్యక్రమం మనము చాలా దిగ్విజయంగా జరుపుకున్నాము. మరి ఈ కిట్లో ఇంకొక ముఖ్య అంశం ఉంది, దాన్ని మనం ప్రస్తావించలేదు. ఈసారి షూస్కి ఇదివరకు షూస్ని ప్రత్యేకంగా ఎదుర్కొని వాళ్ళ సైజ్ చూసుకుని ఇవ్వాల్సి వచ్చేది. ఇప్పుడు అలా కాదు, ఏ అమ్మాయి అయితే పేరు ఉందో ఆ పేరుతోటి సైజు విత్ గర్ల్ నేమ్ అట్లా ఆ స్పెషాలిటీ. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర స్కీమ్లో భాగంగా ఈరోజు పిల్లలకి స్కూల్ యూనిఫామ్స్, షూస్, కిట్లు పంపిణీ కార్యక్రమానికి గౌరవ శాసనసభ్యురాలు ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు సత్యప్రభారాజు గారి యొక్క ఆదేశాల మేరకు సోదరు నారాయణ స్వామి గారు, నేను ఏలేశ్వరం పట్టణంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నాయకులందరం కూడా వచ్చి ఈ ఉపాధ్యాయులు విద్యార్థులందరి సమక్షంలో ఈరోజు ఈ కిట్లు పంపిణీ కార్యక్రమాన్ని చేయడం జరిగింది. ఇప్పుడే హెచ్ఎం గారు చెప్పారు, గత ప్రభుత్వాల్లో గతం కంటే కూడా షూస్ చాలా బెటర్గా వచ్చినాయి. అంటే గతంలో షూస్ పంపించినా కానీ నాణ్యత లోపం కానీ, లేదంటే సైజెస్లో డిఫరెన్స్ వచ్చి పిల్లలు వేసుకోవడానికి డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యే పరిస్థితి ఉండేది. అలా కాకుండా స్టూడెంట్ నేమ్తో సహా వారి యొక్క సైజు ఏదైతే సైజు మనం ఒక షాప్కి పోయి ఏ విధంగా సైజు సెలెక్ట్ చేసి కొనుక్కుంటామో అదేవిధంగా వారికి తగ్గట్టు వారి సైజుకి షూ పంపించడం చాలా మంచి శుభ పరిణామం. దీని అంతటినీ కూడా మనం అందరం ఆలోచించుకోవాల్సింది. అంటే విద్యాశాఖ మంత్రి మనందరి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భవిష్యత్ నాయకుడు నారా లోకేష్ గారు ఏ విధంగా ప్రత్యేకమైనటువంటి విద్యా వ్యవస్థ మీద దృష్టి పెడుతున్నారనడానికి ఈ షూస్ పంపిణీ, వాటిని నెంబర్ సెలెక్ట్ చేయడం అనేది కూడా స్టూడెంట్కి ఏ నెంబర్ అవసరం ఆ నెంబర్ సెలెక్ట్ చేసి పంపించడం కూడా ఆయన దూరదృష్టికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి స్టాఫ్ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పిల్లలకి నా యొక్క ఆశీస్సులు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. కాకినాడ రూరల్ మండలం పండూరు గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్సీ కరి పద్మశ్రీతో కలిసి ఎమ్మెల్యే పంతం నానాజీ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వంలో అసంపూర్తిగా వదిలేసిన పనులను కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే సుమారు 28 గ్రామాలకు త్రాగునీరు అందించే విధంగా 1,40,00,000 వ్యయంతో పనులను ప్రారంభించామని, త్వరలోనే పూర్తి చేయడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరికి నాణ్యమైన మంచినీరు ఇవ్వాలనేదే సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలోచన అని, వారి ఆలోచనల మేరకే ఈ పనులన్నీ వేగంగా జరుగుతున్నాయన్నారు. అనంతరం ఎన్ఆర్ఈజీఎస్ పథకంలో 50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న చెరువు పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ చిక్కాల రామచంద్రరావు,
ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి త్రిమూర్తులు, బీజేపీ నాయకులు రంబాల వెంకటేశ్వరరావు, గ్రామ కార్యదర్శి శివశంకర్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 50,000 లక్ష సరిపడలేదు. ఇది అయితేనే కానీ సరిపెట్టలేదు. కొన్నాళ్ళు పోయాక ఇది అయిపోయినా సరిపోదు. చాలా పెరుగుతున్న కాకినాడ రూరల్కి మంచినీరు ప్రాబ్లం అన్నది సర్వసాధారణంగా అయిపోయింది. పోయిన సమ్మర్లో పెద్ద ఎత్తున ఇబ్బంది వస్తే ఆ సమ్మర్ని మున్సిపాలిటీ నుంచి తెచ్చి రకరకాల వేరే బోర్ల నుంచి తీసుకొచ్చి మంచి వాటర్ ఉన్న చోట చేసి ఇచ్చి కొన్ని వందల ట్యాంకులు తిప్పి సమ్మర్ అంతా తాగునీరు ఏదో 1-2 చోట తప్ప తాగునీరుకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చేయడం జరిగింది. కూటమి ప్రభుత్వం అధికారంలో రాగానే ఇక్కడ 90 లక్షలు పండు స్కీమ్ మీద 28 గ్రామాలకి వెళ్ళేటువంటి నీరు 90 లక్షల కెపాసిటీతో ఉన్నటువంటి నీరు. ఆ నీటిది అది కాక ఏదో శంకుస్థాపన కొబ్బరికాయ కొట్టేసి ఒక 50 లక్షలు వదిలేసి వెళ్ళిపోతే దానికి ఫండ్స్ తీసుకొచ్చి 9 కోట్లు శాంక్షన్ తీసుకొచ్చి 50 లక్షలు నీరు అంటే మొత్తం 1,40 లక్షలు 1,40 లక్షలు 1,40 లక్షలు కెపాసిటీగా ఈ స్కీమ్ని పండుగ స్కీమ్ తయారు చేస్తూ ఉన్నాం. దీనివల్ల ఇలాగ ఒక న్యామం వైపు ఒక వింగ్ వెళ్తుంది, ఒకటి సూర్యారావుపేట ఒక వింగ్ వెళ్తుంది. అట్లాగే మీకు సర్పవరం అలాగా ఇంద్రపాలెం ఏరియా చీడిగా మొత్తం ఆ ఏరియా అందరికీ ఒకటి వెళ్తా ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లమ్ ఉన్న నీరుకి డెలివరీ చేసే నీరుకి వాడకానికి సంబంధం లేకుండా ఉంది. కొన్ని చోట్ల ట్యాంకులు పెడతా ఉన్నాం. ఇప్పుడు కూడా మున్సిపాలిటీ పంచాయతీలకు కూడా సొంత నిధులతోటి లేదా సిఎస్ఆర్ ద్వారా ట్యాంకులు పెట్టి వాటర్ ఇద్దాం. క్వాలిటీ ఆఫ్ వాటర్ కావాలి, పూర్తి స్థాయిలో అందరికీ కావాలి అనుకుంటే ఒక 2-3 నెలలు వ్యవధిలో ఆల్మోస్ట్ పూర్తి వస్తుంది. గతంలో ఉన్న బిల్లులు బకాయిల వల్ల కాంట్రాక్టులు కొంచెం వెనక్కి ఉండడం జరిగింది. వారందరితో కూర్చొని మాట్లాడడం జరిగింది. వారి దగ్గర నుండి వాళ్ళకి పేమెంట్లు ఏర్పాటు చేస్తామని మాట్లాడడం జరిగింది. వారి పనులకు తిరిగి మొదలుపెట్టారు. మొదలుపెట్టినటువంటి పని 2-3 నెలలు మ్యాక్సిమం 2 నెలలు చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. పూర్తి స్థాయిలో ప్రతి చోట వేస్తూ ఉన్నాం. అట్లాగే ఒక 3 గ్రామాలని అట్లగడ్డ నుంచి తీసుకొచ్చి కొవ్వూరు, కొవ్వాడ, రేపూరు, అలాగే గంగనాపల్లి ప్రాంతాలు, చీడిలో వచ్చిన ప్రాంతానికి అక్కడి నుంచి తీసుకొస్తున్నామండి. అక్కడి నుంచి అది వాటర్ 10,000 మందికి సరిపడేటువంటి అక్కడి నుంచి తీసుకురావడం 97 లక్షల 50,000. అలాగే నిన్న ఏఈ గారు డి గారు నిన్న సలహా ఇచ్చారు. ఆ సలహా మేరకు ఈ తిమ్మాపురంలో గల అచ్చింపేట దగ్గరలో ఒక ఈ ఆంజనేయ నగర్ ఇటువంటి ప్రాంతాలన్నింటికి ఏదైతే ప్రాంతాలు ఉన్నాయో అన్ని ప్రాంతాలకు ఒక 50 లక్షల రూపాయలు ఖర్చు పెడితే, ఎందుకంటే తిమ్మాపురం పెరుగుతున్నటువంటి ఊరు, ఆ ప్రాంతాల్లో ఎక్కువ నివాసాలు కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నటువంటి కాబట్టి ఆ ప్రాంతంలో 50 లక్షలతోటి చేద్దామని ఒక ప్రపోజల్ ఆలోచన చేసింది. అది ప్లాన్ అది గీసిన తర్వాత టెక్నికల్ శాంక్షన్కి అన్నీ ఎదురుకెళ్ళి ఫండ్స్ ఎక్కడున్నాయో దానికి చూసుకుని దాన్ని కూడా. ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్కరికి క్వాలిటీ అయినటువంటి మంచినీరు ఇవ్వాలన్నటువంటి ప్రభుత్వం యొక్క ఆలోచన. పవన్ కళ్యాణ్ గారి ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు అయితే వారిద్దరి యొక్క ఆలోచన మేరకు మేము కృషి చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ఈ 2-3 నెలల్లో కాకినాడ రోడ్లో అభివృద్ధి చెందుతున్న రోజుకి అంటే ఈవేళ ఒక అంచనా వేసుకుంటే మళ్ళీ ఒక 2-3 నెలల పోతులకు అంచనాలు మారిపోతూ ఉన్నాయి. అనేక కొత్త ఇల్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇళ్ళని వ్యవసాయ భూములన్నీ లేఅవుట్లు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. లేఅవుట్లు చేసుకుంటూ అనేక ఇల్లులు కట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి ఎప్పటికప్పుడు అవసరాలకు అనుగుణంగా మేము మారవలసి వస్తూ ఉంది. కాబట్టి అవసరాలకు అనుగుణంగా మేము కూడా మార్చి డిపార్ట్మెంట్ కూడా కృషి చేస్తూ ఉంది. ప్రతి ఒక్కరికి నీరు ఇవ్వడానికి నిజంగా మన సమ్మర్లో మంచినీళ్ళు ఇచ్చేలో ఆర్డబ్ల్యూఎస్ యొక్క పాత్ర చాలా అభినందనీయమైన పాత్ర. చాలా బ్రహ్మాండంగా ప్రతి ఒక్కరికి మంచినీరు ఇచ్చినందుకు వాళ్ళందరికీ అభినందిస్తూ, అలాగే ఈ
ఈ ప్లాంట్ కూడా తొందరగా పూర్తి చేసి మరిన్ని అభినందనలు సత్కారాలు వాళ్ళు పొందాలని కోరుకుంటాను. కాకినాడ జిల్లా సామర్లకోట స్థానిక ఉండూరు రోడ్డులో భూగర్భ జలాలను అక్రమంగా దోచుకుంటున్నారని, మున్సిపాలిటీ అనుమతి లేకుండా ప్రభుత్వ స్థలాల్లో ఏకంగా 4-5 బోర్లు వేసి వాటర్ ట్యాంకర్లతో వ్యాపారం సాగిస్తున్నారని వైసీపీ మాజీ కౌన్సిలర్లు మంగళవారం తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సమస్యపై స్పందించిన వైసీపీ నేతలు స్వయంగా మున్సిపల్ కమిషనర్ వద్దకు వెళ్లి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లినా ఎటువంటి ఫలితం లేకపోయిందని మాజీ కౌన్సిలర్ నేతల హరిబాబు ధ్వజమెత్తారు. దీనిని బట్టి ఈ దందా వెనుక రాజకీయ పలుకుబడి అండదండలు ఉన్నాయని పరోక్షంగా స్పష్టమవుతుందని మండిపడ్డారు. మున్సిపల్ అనుమతులు లేకుండా ప్రభుత్వ మున్సిపాలిటీ స్థలాల్లో బోర్లు వేసి నీటిని తోడుతున్నారన్నారు. కేవలం వ్యవసాయ అవసరాల కోసం ఉపయోగించాల్సిన నీటిని ట్యాంకర్ల ద్వారా నింపుకొని వాణిజ్య కంపెనీలకు విక్రయిస్తూ పెద్ద ఎత్తున సొమ్ము చేసుకుంటున్నారన్నారు. కమిషనర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లినా చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తుందన్నారు. భూగర్భ జలాల అక్రమ రవాణాపై తక్షణమే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో సామర్లకోట ప్రజల తరపున పెద్ద ఎత్తున ఆందోళనలు, పోరాటాలు చేస్తామని నాయకులు తీవ్రంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పాగా సురేష్ కుమార్, మాజీ కౌన్సిలర్లు నేతల హరిబాబు, మన్యం చంద్రరావు, కరణం రాజ్ కుమార్, సేపేని సురేష్, వైసీపీ నాయకులు ఇరుసుమళ్ల సాయి, చిట్టిమాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భూగర్భ జలాలు అంతరించిపోతాయి. పరిష్కారం లేదు. మరి వెనక ఎవరున్నారో ఏం జరుగుతుంది? ఇంత భారీ మొత్తంలో భూగర్భ జలాలను దోచుకోవడం, మరి మున్సిపాలిటీకి సంబంధించిన నీటిని ఈ విధంగా నీలో పట్టిపోయి అమ్ముకోవడం, పోనీ ఎవరు పరిశోధించారా, టెండర్ వేసారా, లేకపోతే మున్సిపాలిటీగా ఆదాయం వస్తుంది వల్ల ఏది లేకుండా దౌర్జన్యంగా అనఫిషియల్గా ఈ భూమి దోచుకుంటారంటే ఈ నీటిని దాని మీద మీరు యాక్ట్ తీసుకోవాల్సిందిగా నేను అధికారులు కోరుకుంటున్నాను. పీఠాపురం నియోజకవర్గ శాసనసభ్యుడు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు యూకొత్తపల్లి మండల జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రావు అక్షయ్, గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ శాఖ పొలం పిలుస్తోంది మరియు పంట పొలాలకు బీమా అవగాహన కార్యక్రమం
కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామంలో రైతు భరోసా కేంద్రం వద్ద రైతులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ చైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వ పథకాలు, వ్యవసాయ అభివృద్ధి, ఇతర ముఖ్య అంశాలపై అవగాహన కల్పించడమే ఈ సదస్సు ముఖ్య ఉద్దేశమన్నారు. అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న P4 కార్యక్రమం ద్వారా సత్యవతి అనే మహిళలను దత్తత తీసుకుని ఆమెకు కావాల్సిన నిత్యావసర సరుకులు, మెడిసిన్ను అందించడం జరిగిందన్నారు. కొత్తపల్లి మండల జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రావు అక్షయ్ మాట్లాడుతూ ఎల్నినో తీవ్రత వలన పసిఫిక్ మహాసముద్రంలో వేడిగాలుల ప్రభావం వలన నైరుతి రుతుపవనాలు దేశంలోకి ఆలస్యంగా, బలహీనంగా ప్రవేశించాయన్నారు. దీనివలన జూన్, జూలై నెలల్లో కురవాల్సిన సాధారణ వర్షపాతంలో భారీ లోటు ఏర్పడిందని, దీనివలన పంటలకు భారీ నష్టం ఏర్పడిందన్నారు. అందువలన పంటలకు బీమా చేయించుకోవాలని సూచించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎండపల్లి జనసేన గ్రామ ఇన్ఛార్జ్ ఆగుండ్ర కిషోర్, జనసేన సీనియర్ నాయకులు గుండ్రా జగ్గారావు, గాదికొండబాబు, యూకొత్తపల్లి మండలంలోని అన్ని గ్రామాల ఇన్ఛార్జీలు, బూత్ ఇన్ఛార్జీలు, వార్డు ఇన్ఛార్జీలు పాల్గొన్నారు. ప్రభుత్వం స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యంగా చాలా ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన కార్యక్రమం ఈ P4 కార్యక్రమం. P4 అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ అని దానికి అర్థం. దీన్ని సింపుల్గా మనం చెప్పాలంటే ఆర్థికంగా ఎవరైతే కాస్త స్తోమత ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా బలహీనమైన కుటుంబాన్ని కాస్త చేయూత అందించే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించింది మన ప్రభుత్వం. గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పిఠాపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మన శాసనసభ్యులైనటువంటి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, అలాగే కాకినాడ పార్లమెంటు సభ్యులు శ్రీ తంగెల ఉదయ శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈ P4 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలని ఎండపల్లి గ్రామం నుంచి, కొత్తపల్లి మండలం సంబంధించి ఎండపల్లి గ్రామం నుంచి ఈరోజు మొదలుపెట్టాం. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ కొత్తపల్లి మండల అధ్యక్షులు రావు అక్షయ్ గారు, అలాగే జనసేన పార్టీ ఎండపల్లి గ్రామ అధ్యక్షులు గుండ్ర కృష్ణమూర్తి గారు, అలాగే గ్రామ పెద్దలు, జనసేన నాయకులు మన గుండ్ర రాజధాని గారు, అలాగే మిగిలిన ఇతర పెద్దలు అందరూ పాల్గొనడం జరిగింది. మారిశెట్టి సత్యవతి గారనే పిఠాపురం నియోజకవర్గం ఉప్పల కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామం గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పిఠాపురం శాసనసభ్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు, అలాగే కాకినాడ పార్లమెంటు సభ్యులు శ్రీ తంగెల ఉదయ శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఎండపల్లి గ్రామంలో రైతులకి పంట బీమా మీద అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే సూపర్ ఎల్నినో అనే ప్రభావంతో వర్షపాతం తక్కువగా నమోదవుతూ ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. ఆ ప్రభావం రైతుల మీద పడకుండా 38,000 రూపాయలు ఎకరానికి ఇన్సూరెన్స్ కల్పిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాన్ని ఎకరానికి 760 రూపాయలు కడితే ఆ 38,000 రూపాయల ఇన్సూరెన్స్ లభించే విధంగా రైతులకి ఏదైతే రూపొందించిందో ఆ ఇన్సూరెన్స్ని ప్రతి రైతు కూడా చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ వారికి ఒక అవగాహన సదస్సు రైతులందరినీ ఎండపల్లి గ్రామాలందరితో మన సచివాలయం సిబ్బంది, ఆర్బీకే సిబ్బంది, అలాగే జనసేన నాయకులు, మన కొత్తపల్లి మండల అధ్యక్షులు రావు అక్షయ్ గారు, అలాగే ఎండపల్లి గ్రామ పెద్దలు అందరూ కలిపి వారికి ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. రైతులందరూ సానుకూలంగా స్పందించారు. కౌలు రైతులు కూడా ఈ ఇన్సూరెన్స్ కార్యక్రమంలో భాగం పంచుకోవాలని చెప్పి తెలియజేశాము. ఆర్బీకే సిబ్బందిని, అలాగే సచివాలయం సిబ్బందిని కూడా మన జనసేన నాయకుల్ని, గ్రామ పెద్దలందరినీ కూడా డోర్ టు డోర్ వెళ్ళి ఆ ఇన్సూరెన్స్ అంతా కూడా పూర్తిగా ఉన్న ఆయకట్టు, ప్రతి గ్రామంలో ఉన్న ఆయకట్టు అంతా కూడా పూర్తి చేయాలని, అలాగే మండలంలో ఉన్న ప్రతి గ్రామంలో కూడా ఈ ఇన్సూరెన్స్ అవగాహన కార్యక్రమాల సదస్సులు ఏర్పాటు చేసి ఆ డేటా ఏదైతే ఉందో ఆ డేటా తెప్పించుకొని ఎంత ఆయకట్టు ఉంది, ఎంత ఆయకట్టు ఇప్పుడు వరకు రిజిస్టర్ అయ్యింది క్రాప్ ఇన్సూరెన్స్కి, ఎంత ఆయకట్టు ఇంకా బ్యాలెన్స్ ఉంది, వాళ్ళందరినీ కూడా ఫోన్ కాల్స్ ద్వారా లేదా డోర్ టు డోర్ వాళ్ళు వెళ్ళి కలిసి ఇన్సూరెన్స్ అంతా కూడా చేయించుకుని ఒక భద్రత మనం రైతులకు కల్పించే విధంగా మన కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మనం దాహోదపడుతూ వారిని ముందుకు తీసుకెళ్లే విధంగా అందరూ కూడా నాయకులు అందరూ కూడా ముందుకు దీన్ని కార్యక్రమం నడిపిస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఎండపల్లి గ్రామంలో ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు కొత్తపల్లి మండలం ఎండపల్లి గ్రామంలో రైతులకి పంట బీమాకు సంబంధించిన అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తూర్పు డెల్టా చైర్మన్ మురాలశెట్టి సునీల్ గారి అధ్యక్షతన మరి రైతులందరికీ కూడా ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా మన పిఠాపురం శాసనసభ్యులు
మన డిప్యూటీ సీఎం కొన్నిదేని పవన్ కళ్యాణ్ గారు అలాగే కాకినాడ పార్లమెంట్ సభ్యులు తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ గారు ఆదేశాల మేరకు మరి రైతులందరికీ కూడా ఈ సూపర్ ఎల్నినో పైన ఒక అవగాహన ఉండాలి. మరి ముఖ్యమంత్రి గారు కూడా పదే పదే చెప్తా ఉన్నారు ఈ సూపర్ ఎల్నినో పైన నాయకులందరూ కూటమి నాయకులందరూ కూడా ఒక అవగాహన కల్పించాలని చెప్పి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు మా అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చున్నారు. రైతులకు అందుబాటులో ఉండి సూపర్ ఎల్నినో గురించి రైతులకు తెలియజేసి మరి క్రాప్ ఇన్సూరెన్స్లు వారు పెట్టుకునే విధంగా అంటే నమోదు చేసుకునే విధంగా మనం కృషి చేయాలని చెప్పి వారు ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే నీటి సంఘాలు తరపున మొరాల్శెట్టి సునీల్ గారు వారి చొరవ తీసుకొని మరి ఈవేళ మొట్టమొదటిగా ఎండపల్లి గ్రామంలో మీటింగ్ పెట్టడం జరిగింది. ఎండపల్లి రైతాంగం అంటే పిఠాపురం మండలం ఎఫ్కే పాలెం గ్రామం శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్ నందు రైతు బజార్లు మరియు రైస్ మిల్లుల అవుట్లెట్ స్టోర్లలో తగ్గింపు ధరలకే బియ్యం విక్రయాల స్టోర్లను పౌర సరఫరాల శాఖ చైర్మన్ తోట సుధీర్, కాకినాడ జిల్లా అధ్యక్షుడు, డీసీసీబీ బ్యాంక్ చైర్మన్ తుమ్మల రామస్వామి చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వల్లూరి సూర్యప్రకాశ్ రావు, గుమ్మళ్ల సత్యనారాయణ ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్ ఎఫ్కే పాలెం యాజమాన్యం తరపున వెంకటేష్, నరాలశెట్టి శివకుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన రైతు బజార్లు మరియు రైసు మిల్లుల అవుట్లెట్ స్టోర్లలో తగ్గింపు ధరలకే సన్నబియ్యం విక్రయాలను ఆగస్టు 2 నుండే అమ్మకాలు జరుగుతున్నట్లు తెలిపారు. రైతు సంక్షేమం, ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. 62 రూపాయల స్టీమ్ రైస్ను 52 రూపాయలకు, రా రైస్ను 50 రూపాయలకి అందిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే పిఠాపురం ప్రజలందరికీ అందుబాటులో మీ మార్ట్ను ప్రారంభిస్తామని తెలిపారు. అనంతరం గొల్లప్రోలు బస్టాండ్ ఎదురుగా మరొక రైస్ స్టోర్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఓదూరి కిషోర్, పౌర సరఫరాల డైరెక్టర్, బీజేపీ నాయకులు మాలకొండయ్య, పిఠాపురం పట్టణ ఇన్ఛార్జ్ డాక్టర్ చిక్కాల వరలక్ష్మి, పిఠాపురం మండల ఇన్ఛార్జ్ వెన్నా జగదీష్, గొల్లప్రోలు పట్టణ అధ్యక్షులు మామిడాల సూరిబాబు, ఎఫ్కే పాలెం శ్రీ వెంకటేశ్వర రైస్ మిల్ కొమ్ము వెంకటేష్, నరాలశెట్టి శివకుమార్, పిఠాపురం మరియు తుని రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు గొల్లపల్లి తిరుపతిరావు, బుచ్చిరాజు, జనసేన వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు. చైర్మన్ గారైన సుధీర్ గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు, ఇక్కడికి వచ్చిన ఈ గ్రామ పెద్దలకందరికీ కూడా నమస్కారాలు. అంటే మన కూటమి ప్రభుత్వం ఒక విజయం సాధించిందని అనుకోవాలి. ఎందుకంటే మేము లాస్ట్ మీటింగ్లో మినిస్టర్ గారైన సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు సుధీర్ గారు ఇద్దరు కూడా అక్కడ డిస్కషన్ చేసుకుంటుంటే మేము అందరం కూడా విన్నాము. అంటే సన్నబియ్యం ఇవ్వసారని చెప్పేసి అనుకోలేదు. అలాగే మినిస్టర్ గారు సీఎం గారికి, మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి అది ఎంత తొందరగా ఇలా అమలు చేశారు అంటే ప్రజల యొక్క పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు గారికి సివిల్ సప్లై ఆలోచనతో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో, అలాగే రైతులకు కూడా 6 గంటల నుంచి 24 గంటల లోపల పేమెంట్, అలాగే మరి అలాగే రెండో భాగంగా రైతులు ఒక పక్క అయితే కన్జ్యూమర్స్ తినే వాళ్ళు కూడా ఒక పక్కన కావాలి కనుక ప్రభుత్వానికి వాళ్ళు కూడా మంచి అయిన ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి దేశంలో ఎక్కడా లేని విధంగా వచ్చే క్రాప్ నుంచి స్టీమ్ బియ్యం జనాలందరికీ అందించాలని చెప్పే ఉద్దేశంతో ప్రభుత్వం ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఎన్నో హామీలు చెప్పేవారు. అంటే ఒక సివిల్ సప్లై మినిస్టర్ ఎవరైతే ఉన్నారో గతంలో ఆయన చెప్పారు, సన్న బియ్యం ఇస్తాను అని ఒక డాష్ మంత్రి గారు అన్నారు. ఆయన అన్న మాట కూడా నిలబెట్టుకోలేని ప్రభుత్వం గత ప్రభుత్వం అయితే, మనం చెప్పకుండా కూడా ఒక సామాన్య వ్యక్తులకి సన్న బియ్యం అందాలనే ఉద్దేశంతో చేస్తున్న మంచి ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది మన మంచి ప్రభుత్వాన్ని సభాముఖంగా తెలియజేస్తున్నాం. దీనికి దోహదపడిన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలానే ఉప ముఖ్యమంత్రి వర్యులు
పవన్ కళ్యాణ్ గారికి మరొకసారి పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. అందరూ చూస్తూ ఉంటారు. 2 రోజుల క్రితం మన భోగాపురం ఎయిర్పోర్ట్ లో జరుగుతున్నటువంటి ప్రారంభ సభలో వారు మాట్లాడినటువంటి మాట దేశాలు కూడా మీడియాలో విన్నారు. వారి యొక్క ప్రసంగానికి నరేంద్ర మోడీ గారు కూడా చాలా దగ్గర తీసుకొని అభినందనలు చెప్పినటువంటి గొప్ప వ్యక్తి మన పవన్ కళ్యాణ్ గారు. ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మంత్రి గారు గౌరవనీయులు నాదెండ్ల మనోహర్ గారు, వారు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏదైతే పేద మధ్యతరగతి ప్రజల కోసం సన్న బియ్యం అందించాలనేటువంటి విక్రయ కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్నటువంటి ఈ సమయంలో పిఠాపురం నియోజకవర్గంలో మరి ఈరోజు చేసినటువంటి ముఖ్య అతిథి అయినటువంటి మార్కెట్ యార్డ్ చైర్మన్ సూర్యప్రకాష్ గారు చెప్తా ఉన్నారు. అదే బియ్యాన్ని మధ్య పేద తరగతి వారికి అందించాలనేటువంటిది సదుద్దేశంతో నాదెండ్ల మనోహర్ గారు, సివిల్ సప్లై చైర్మన్ ఉన్నటువంటి తోట సుధీర్ గారు కమిషనర్ గారితో చర్చించి సాధ్యాసాధ్యాలన్నీ పరిశీలించిన తర్వాత ముఖ్యంగా రైస్ మిల్లర్స్తో మాట్లాడి రైస్ మిల్లర్స్ అందరినీ ఒప్పించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినందుకు పౌర సరఫరాల శాఖలో ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముందుగా ఇక్కడ రైస్ మిల్లర్స్ను కూడా మనం గుర్తించుకోవాలి. మరీ ముఖ్యంగా మన జిల్లా రైస్ మిల్లర్స్ వచ్చేసరికి రైతు కష్టకాలంలో ఉన్నప్పుడు బియ్యం విక్రయ స్టాల్ని ఓపెన్ చేసే అదృష్టం అయినందుకు నేను చాలా భగవంతుడికి కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులు నా మీద ఉన్నాయని వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ రోజున ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, మిత్రులు, బీసీసీబీ చైర్మన్, పిఠాపురం పరిసర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ప్రజలకు మరియు ఈ రైస్ మిల్లో పనిచేయడానికి వచ్చి ఇక్కడ కొంచెం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరియు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సివిల్ సప్లైస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజకవర్గంలో ఈరోజు బియ్యం విక్రయ కేంద్రాన్ని ప్రారంభించడానికి వచ్చేసినటువంటి సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ విక్రయ కేంద్రం ప్రారంభించుకోవడం జరిగింది. చాలా సంతోషం. ఏదైతే పెరుగుతున్నటువంటి ధరలు అదుపులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రులు నాదెండ్ల మనోహర్ గారు, సివిల్ సప్లై చైర్మన్ తోట సుధీర్ గారు, అలాగే కమిషనర్ గారు కన్నబాబు గారు అందరూ ఒక సముచితమైనటువంటి ఆలోచన చేసి రాష్ట్రంలో మధ్యతరగతి పేదవారు కూడా సన్న బియ్యం తినాలి అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు బహిరంగ మార్కెట్లో 65 రూపాయలు ఉన్నటువంటి సన్న బియ్యాన్ని స్టీమ్డ్ ఫైన్ వెరైటీని 52 రూపాయలకే ఈరోజు సామాన్య ప్రజలకు అందించడం జరుగుతూ ఉంది. అలాగే రా రైస్ని కూడా 50 రూపాయలకే అందించడం జరుగుతూ ఉంది. అందరికీ నమస్కారం అండి. ఈ రోజున పిఠాపురం నియోజకవర్గంలో ముఖ్యంగా మన ఉప ముఖ్యమంత్రి మనందరికీ ఆరాధ్య దేవుడైనటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి యొక్క నియోజకవర్గంలో ఈ బియ్యం కొనుగోలు కౌంటర్ని ప్రారంభోత్సవం చేయటం నాకు చాలా అదృష్టదాయకం. ఈ యొక్క కార్యక్రమానికి పెద్దలు డిసిసిబి చైర్మన్ మరియు జిల్లా అధ్యక్షుడు తుమ్మల బాబు గారు మరియు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ కూడా ఈ రోజున ఇక్కడికి వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వం వచ్చి సుమారుగా 2 సంవత్సరాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.